ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దాదాపు 20 రోజులుగా ధర్నా చేస్తున్నటువంటి నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ని అరెస్టు చేయడం కోసము, అట్లాగే ఆ ధర్నాని భగ్నం చేయడం కోసము అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్టు చేసి దాదాపు అనేక మందిని దెబ్బలు కొట్టి వాళ్ళపైన రక్తాలు గారేటువంటి చేసేటువంటి నరేంద్ర మోడీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పేపర్ నీట్ లీకేజ్ అనేటువంటి జరుగుతుంది. అట్లాగే ఈరోజు ఉద్యోగాలు లేవు. అనేక మంది ఈరోజు వాళ్ళ యొక్క చదువుల కోసం తన యొక్క శ్రమనంతా పెట్టి చదువుతున్నటువంటి వాళ్ళపైన లీకేజ్ తోటి, పేపర్ లీకేజ్ తోటి విద్యార్థులు చాలా మదన పడుతున్నారు. దానిపైన సరైనటువంటిది చేయాలని చెప్పేసి అక్కడ అనేక మంది లక్షల మంది వచ్చేటువంటి ధర్నా చేస్తుంటే వాళ్ళపైన బాధ్యత చేసేటువంటి వాళ్ళ వామపక్ష మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నుంచి జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఏదైతే లాఠీ చార్జ్కి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం తెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మహిళా సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఆయనే పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి 23 లక్షల మంది యువకుల జీవితాలతో ఆడుకున్న వాడిని పదవిలో ఉంచడం కరెక్ట్ కాదు అని దేశమంతటా కూడా ఈరోజు యువకులందరూ కూడా కుటుంబాలను వదులుకొని జంతర్ మంతర్ వద్ద 22 రోజులుగా ధర్నాలో పాల్గొంటే ఆ ధర్నాకు ఎక్కడ అసెంబ్లీ సమావేశాలకు ఎఫెక్ట్ పడుతుందో అని చెప్పేసి సోనం వాంగ్చుక్ సోనం గారిని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించి ఆ నిరసన అంతా కూడా గందరగోళం చేయడం జరిగింది. ఆ నిరసనని అడ్డుకొని శాంతియుతంగా జరుగుతున్నటువంటి ధర్నాని లాఠీ చార్జీలు చేసి పొగ బాంబులు విసిరి అనేక పిల్లలకు ఈరోజు కళ్ళ చూస్తున్నా కూడా నరేంద్ర మోడీకి ఇప్పటికి కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, వీళ్ళకి ఏదన్నా భరోసా కల్పించాలని కనీస సోయి లేకుండా మన ప్రధాని ఉన్నాడు. కాబట్టి దీన్ని మేము మహిళా సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలకు న్యాయం జరగకపోతే దేశమంతటా కూడా మహిళా సంఘాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాము. అందులో ఎలాంటి ఆందోళన జరిగినా, ఎలాంటి నష్టం జరిగినా పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. నరేంద్ర మోడీ దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుందని మహిళా సంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఢిల్లీలో జరుగుతున్న ఈ ధర్నాని మన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మేము టీఓడబ్ల్యూ నుంచి కోరుతున్నాం. అదే మనం 22 లక్షల మంది నీటి పరీక్ష రాసిన వాళ్ళు ఎంతో ఇదైపోతున్నారు. వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడానికి మన మోడీ ఈ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మన పిల్లల జీవితాలు నాశనం చేస్తుండు. ఈ నాశనం చేయడానికి కారణం మన బీజేపీ అని మనకు తెలిసి మనము ఇది చేస్తుండు. కాకపోతే ఈ ప్రధానమంత్రి కానీ మన విద్యాశాఖ మంత్రి కానీ వెంటనే రాజీనామా చేయాలని మేము టీఓడబ్ల్యూ నుంచి హెచ్చరిస్తున్నాం. కష్టపడి తిండి తిప్పలు లేకుండా కష్టపడి ముందు భవిష్యత్తు నిలబెట్టుకోవాలని చెప్పి నీట్ ఎగ్జామ్ రాస్తే మరి నీట్ ఎగ్జామ్ను లీకేజీ చేసి పిల్లల భవిష్యత్తును ఆందోళనకరంగా ఆగం చేయడం సరైన పద్ధతి కాదు. మరి దాని నీట్ పేపర్ ఎవరైతే లీకేజ్ చేసిండ్రో వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకొని ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా NFIW తరఫున మేము డిమాండ్